దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, దేవుడు నీకు ఆదరణ కలగజేయబోతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను ఆదుకుంటాను, నిన్ను కాపాడుతాను అని చెప్పి అంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనము, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఎంత అద్భుతం అండి! ఎవరైతే దేవునియందు భయము భక్తి కలిగి శ్రమ వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా దేవుని ఆశ్రయించి దేవుని పైన ఆధారపడి ఉంటారో, దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారి ప్రవర్తన నేను చూచి తిని, వారి ప్రవర్తన చూసి వారిని నేను స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతము! దూరస్తులకి బంధువులే కావచ్చు, నీ కన్న బిడ్డలే కావచ్చు, నీ ఆత్మీయులే కావచ్చు, నీ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా కలవరపడుతున్నారేమో, కానీ దేవుడు అంటాడు, సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని అంటూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఎవరైతే రోగిగా ఉన్నారో, దేవుడి మీద ఆధారపడి ఉన్నారో, వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధానం అని చెప్తూ ఉన్నాడు. నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు విజయమునిస్తాను, నీకు ఆరోగ్యమునిస్తాను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట! అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనమును మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతేను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని బిడ్డలారా, నీవు నా దాసుడవనియు, అలాగుననే దాసురాలనివి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు స్త్రీ అయినా సరే, పురుషుడు అయినా సరే, దేవుడు అంటున్నాడు నీతో, నువ్వు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు భయపడకము, నువ్వు దిగులు పడకము, నేను నీకు సహాయము చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్పేసని ఆయన నీకు ఆదరణ కలగజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అవిశ్వాసపు మాటలు అల్పంగా మాట్లాడుతున్నావు? నువ్వు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నువ్వు ధైర్యము కలిగి ఉండు, భయపడకము, దిగులు పడకము. దేవుడే సమాధానం అని చెప్పి నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పేసి నీకు కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తానంటూ ఉన్నాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీ ప్రవర్తన అంతటి లేదు దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ జీవితంలో దేవుని ఆదరణ, దేవుని యొక్క ఓదార్పును నువ్వు దేవుని బిడ్డలారా పొందుకుంటావు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే దేవుడు. సామెతలు గ్రంథంలో వాక్యం ఈ రీతిగా ఉంది, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి నీ ప్రవర్తన అంతటిపైకి ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటావో, ఆయన నీకు ఆధారమగుతాడు. అదే విధంగా ఆయన నీ కాలు చిక్కబడకుండానట్టుగా ఆయన నిన్ను కాపాడుతావని అంటున్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనము, నీ దేవుడనైన యెహోవాని సేవింపవలెను. ఇంకెవరిని కూడా నువ్వు సేవింపకూడదు. నీ పరిస్థితులను బట్టి నీ నోరు వేరే మాటలు మాట్లాడకూడదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా దేవుడు నాకు ఏం మేలు చేశాడు, నాకైనా ఏ ఉపకారం చేశాడు, ఏ లాభం చేశాడు, నన్ను ఏం ఆదుకున్నాడు అని నువ్వు అనకూడదు. అవన్నీ నువ్వు అంటున్నావంటే నువ్వు దుష్టుడి సంబంధివే, నీ ప్రవర్తన సరిగ్గా లేనట్టే. కానీ ఇక్కడ దేవుడినితో మాట్లాడుతున్నాడు, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. ఎంత అద్భుతం! ఎంత అద్భుతమైన ఆదరణ మాటలు నీ కలగజేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు దుఃఖపడుతున్నావో,
కానీ దేవుడి మాటలు వింటున్నటువంటి నీవు దుఃఖమునకు ప్రతిగా ఆయన నీకు సంతోషమునిచ్చి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప భాగ్యము నీకు నీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహించి మిమ్మల్ని ఆయన ఆదరించి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.